చైనాకి భూభాగాన్ని కోల్పోయిన నాడు, యుద్ధంలో ఓడిన నాడు 65, 67, 71 ఇట్లాగే ఏ యుద్ధంలోనైనా సరే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు సైన్యం. ఆ టైంలో గెలిచినప్పుడు ఓడినప్పుడు కూడా సైన్యానికి బాసటగా నిలిచింది ప్రతిపక్షం, అండగా నిలబడింది ప్రతిపక్షం. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ కాదు, జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు. కానీ ఇప్పుడు ఇంత నీచంగా కాంగ్రెస్ దిగజారుతుంది అనుకోలేదు. మొన్న మాట్లాడినప్పుడు శభాష్ అని చెప్పాను ఆ రోజున, రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే కానీ ప్రశంసించినప్పుడు. బట్ అకస్మాత్తుగా రాజకీయాలు ప్రారంభించారు. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, లేకపోతే అట్లెందుకు చేయాలి, ఎట్లెందుకు చేయాలి అన్నటువంటిది. అమెరికా వాడు గతంలోనూ, అమెరికా వాడి ఒత్తిడితోనే గతంలో వీళ్ళు ఉగ్రవాద చర్యలు అప్పుడు యుద్ధం చేయలేకపోయారా? కాంగ్రెస్ హయాంలో కనీసం 12 నుంచి 15 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్క ఉగ్రదాడికి ప్రతిగా దాడి చేయలేకపోయారు అమెరికా ఒత్తిడితో. బట్ యుద్ధం చేసి అయిపోయాక గెలిచిన తర్వాత నిలబడ్డది భారతదేశం. అమెరికా వాడు దాన్ని తను సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. దానికి చేతనైతే అమెరికాకి చెప్పు, నువ్వు కూడా సిగ్గుండాలిరా అమెరికా, నీకు తీవ్రవాదులను వెనకేసుకొస్తావేంటి, సిగ్గుండాలి అమెరికా, నువ్వు తీవ్రవాదులకి రక్షణ కల్పించేటటువంటి పాకిస్తాన్కి అండగా నిలబట్టం ఏంటి అని. అప్పుడు ప్రతిపక్షం అనేది బాధ్యతాయుతమైనది అవుతుంది. అలా కాకుండా ఆ వాడు గీసే గీతలో, వాడి రాజకీయం కోసం వాడే ఆటలో పావులుగా కాంగ్రెస్ పార్టీ ఉందంటే చారిత్రక తప్పిదం చేసినట్టు అవుతుంది. ఆలోచించుకోవాల్సింది.